ములుగు జిల్లా వాజేడు మండలంలో మొక్కజొన్న పంట వేసి నష్టపోయిన 671 మంది రైతులకు నష్టపరిహారం కింద సుమారు 3,81,00,000 రూపాయల విలువైన చెక్కులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ పర్యాటక రంగంలో ములుగు జిల్లా ముందు వరుసలో ఉందని, త్వరలోనే బొగతా, పాలెం ప్రాజెక్ట్, లక్నవరం మొదలైన పర్యాటక ప్రాంతాలను కలుపుకుని పర్యాటక కారిడార్లుగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు జిల్లా యంత్రాంగం, విత్తన సరఫరా కంపెనీలతో చర్చలు జరిపి మొక్కజొన్న పంట నష్టపోయిన రైతులకు ఆయా మల్టీనేషనల్ కంపెనీల ద్వారా నష్టపరిహారం ఇప్పించామన్నారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన బృందం ఎన్డీఆర్ఎఫ్ జిల్లాకు వచ్చిన సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర్ తన ఛాంబర్లో అదనపు కలెక్టర్ సిహెచ్ మహేందర్ తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. గోదావరి నది, జంపన్నవాగు పరిసర ప్రాంతాలను పరిశీలించి అకాల వర్షం, విపత్తుల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, విపత్తుల నేపథ్యంలో ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా విధులు నిర్వహించాలని వారు ఎన్డీఆర్ఎఫ్ బృందానికి సూచించారు. గోవిందరావుపేట మండలం చెల్వాయి గ్రామంలో కోతకు వచ్చిన ఆయిల్ ఫామ్ తోటలను జిల్లా కలెక్టర్ తో కలిసి మంత్రి సీతక్క సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ జిల్లాలో మొదటిసారిగా ఆయిల్ ఫామ్ పంట కోతకు రావడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. జిల్లాలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ త్వరలో ప్రారంభం కానుందని తెలియజేశారు. జిల్లాలోని ఆదివాసీ, గిరిజన మహిళలకు ఉపాధి కల్పించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. రైన్ స్టాండ్ స్వచ్ఛంద సంస్థ ద్వారా గోవిందరావుపేట మండలం మెట్లగూడెం గ్రామంలో విస్తరాకుల తయారీ కేంద్రాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మేడారం జాతరకు వచ్చే భక్తులు ప్లాస్టిక్ బదులు ప్రకృతి నుంచి లభించే పారేడాకులతో తయారు చేసిన సహజ సిద్ధమైన విస్తరాకులను వాడాలని కోరారు. నిషేధిత సిపిఐ మావోయిస్ట్ పార్టీకి చెందిన 5 సభ్యులు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ సమక్షంలో లొంగిపోయారు. లొంగిపోయిన వారికి తక్షణ సహాయం కింద 25,000 రూపాయల చొప్పున అందజేస్తున్నట్లు ఎస్పీ చెప్పారు. నానో యూరియా, నానో డిఏపి వినియోగంపై జిల్లా వ్యవసాయ శాఖ ఇఫ్కో సంస్థ ఆధ్వర్యంలో మల్లంపల్లి మండలం రామచంద్రాపురం గ్రామంలో రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నానో యూరియా, నానో డిఏపి ఉపయోగాలను రైతులకు వివరించారు. అనంతరం ఇఫ్కో ప్రతినిధులు పంటలపై డ్రోన్ సహాయంతో మందు పిచికారీ చేయడం గురించి రైతులకు డెమో నిర్వహించి చూపించారు. ఇందిరా మహిళా శక్తి సంబరాలను ములుగులోని గిరిజన భవన్లో సెర్ఫ్ సంస్థ అడిషనల్ సీఈఓ కాత్యాయిని, జిల్లా కలెక్టర్ దివాకర్ తో కలిసి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళా సంఘాలకు ఆర్థిక తోడ్పాటు, ఉపాధి అవకాశాల కోసం జిల్లాలోని 6 మహిళా సంఘాలకు అందజేసిన ఆర్టీసీ బస్సుల ద్వారా నెలకు అద్దె రూపంలో 70,000 రూపాయల మేర ఆదాయం వస్తోందని చెప్పారు. జిల్లా విద్యాశాఖ, దిశ ఫౌండేషన్, ఈఎల్ఎఫ్ ఇంగ్లీష్ సౌజన్యంతో 2వ దశలో జిల్లాలోని 50 ప్రాథమిక పాఠశాలల్లో లెర్న్ టు రీడ్ 90 రోజుల విద్యా కార్యక్రమాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం, విద్యార్థులు ఇంగ్లీష్ లో మాట్లాడడం, ఆంగ్లంలో నైపుణ్యాల సాధన కోసం జిల్లాలో విద్యాశాఖ, దిశ ఫౌండేషన్ సౌజన్యంతో చేపట్టిన కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు విజయవంతం చేయాలని సూచించారు. జిల్లాలోని 83 ఆశ్రమ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు, విద్యాధికారులతో కలెక్టర్ దివాకర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి సీతక్క మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను అధిగమించడానికి రివ్యూ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామని, విద్యార్థుల మానసిక పరిస్థితులను అర్థం చేసుకుని వారు శ్రద్ధగా చదువుకునే విధంగా ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. ఏటూరు నాగరం ఏజెన్సీ ప్రాంతంలోని నూగూరు, వెంకటాపురంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా గోదావరి నదికి వరద పెరిగింది. వరద నీరు పెరగడంతో బొగతా జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో జిల్లాలోని జలపాతాల సందర్శనకు పర్యాటకులను అనుమతించడం లేదు. దొడ్డి కుమరయ్య 79వ వర్ధంతిని పురస్కరించుకుని ములుగు జిల్లా సంక్షేమ భవన్లో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కుమరయ్య చిత్రపటానికి జిల్లా కలెక్టర్ దివాకర్ పూలమాల వేసి నివాళులర్పించారు. తాడ్వాయి మండలం మేడారంలోని శ్రీ సమ్మక్క సారమ్మ దేవాలయాన్ని జిల్లా కలెక్టర్తో కలిసి దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శైలజ అయ్యర్ సందర్శించారు. అనంతరం మేడారం దేవాలయ ప్రాంగణంలోని క్యూ లైన్లు, జంపన్నవాగు, చిలకలగుట్ట, కన్నెపల్లిలోని సారమ్మ దేవాలయం పరిసర ప్రాంతాలను పరిశీలించి అభివృద్ధి పనులు వేగంగా జరగాలని అధికారులను ఆదేశించారు. మేడారంలో రోడ్లు, భవనాల శాఖ అధికారుల సౌకర్యం కోసం 4 అంతస్తుల గెస్ట్ హౌస్ నిర్మాణానికి 5 కోట్ల రూపాయల మేర నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2026 జనవరిలో ప్రారంభమయ్యే మేడారం మహాజాతర సమయానికి ఈ గెస్ట్ హౌస్ ను అందుబాటులోకి తేనున్నారు.